నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భువనేశ్వర్లోని ప్రైవేటు ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం. 22 మంది రోగుల దుర్మరణం, మరో 20 మందికి గాయాలు. విచారణకు ఒడిషా సర్కార్ ఆదేశం. ప్రస్తుత స్థలంలోనే తెలంగాణ నూతన సచివాలయం. 5 లక్షల చదరపడుగుల విస్తీర్ణంలో నిర్మాణం. పచ్చదనానికి ప్రాధాన్యమివ్వాలన్న కేసీఆర్. రెవెన్యూ రికార్డుల్లో చుక్కల భూములపై ఆంధ్రప్రదేశ్ సర్కారు దృష్టి. నేటి మంత్రివర్గ భేటీలో కీలక నిర్ణయం. నకిలీ విత్తనాల బెడదను అరికట్టడంపై చర్చ. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లో గర్భిణీ స్త్రీలకు ప్రత్యక్ష నరకం. బాలింతలు పసిబిడ్డలకు వసతుల కరవు. నల్గొండ దవాఖానాలో కటిక నేలపైనే పడక. బడ్జెట్ స్వరూపం మార్చేందుకు తెలంగాణ సర్కార్ శ్రీకారం. ప్రణాళికేతర విభజనకు స్వస్తి. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం రూపకల్పన. వస్తుసేవల పన్ను విధి విధానాల ఖరారుపై దృష్టి పెట్టిన కేంద్రం. నేటి నుంచి జీఎస్టీ మండలి సమావేశాలు. పన్ను రేటు సహా ఇతర అంశాలపై చర్చ. ఒడిషా రాజధాని భువనేశ్వర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 22 మంది మరణించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన ఈ ఘటనలో మరో 20 మందికి పైగా గాయపడ్డారు. అగ్ని ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు కారణాలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన వారిని మృత్యువు ఊహించని రీతిలో వెంటాడింది. ఒడిశాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సంభవించిన అగ్ని ప్రమాదం 10ల సంఖ్యలో ప్రాణాలు బలిగొంది. భువనేశ్వర్లోని సమ్ ఆస్పత్రి డయాలసిస్ విభాగంలో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే పక్కనున్న ఐసీయూ సహా మొదటి అంతస్తంతా మంటలు వ్యాపించగా ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ హఠాత్ పరిణామంతో ఆస్పత్రి సిబ్బంది, రోగుల బంధువులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కొందరు భయంతో బయటకు పరుగులు తీయగా మరికొందరు అక్కడున్న రోగుల్ని కాపాడే ప్రయత్నం చేశారు. అప్పటికే తీవ్ర అస్వస్థతతో ఐసీయూలో చికిత్స పొందుతున్న కొందరు రోగులు అగ్ని ప్రమాదం కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు మంటల్లో చిక్కుకొని విలవిల్లాడారు. ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు 7 అగ్నిమాపక యంత్రాల్ని, డజనుకు పైగా అంబులెన్సుల్ని రంగంలోకి దింపారు. యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టిన సిబ్బంది సాధ్యమైనంత మంది రోగుల్ని, వారి బంధువుల్ని కాపాడారు. కిటికీ అద్దాలు పగులగొట్టి వారిని బయటకు తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదం కారణంగా గాయపడ్డ రోగుల్ని, వారి బంధువుల్ని భువనేశ్వర్లోని వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు. అయితే క్యాపిటల్ ఆస్పత్రికి తీసుకొచ్చేసరికి 14 మంది చనిపోగా ఆమ్రీ ఆస్పత్రికి తరలించేలోగా మరో 8 మంది మరణించారు. మృతుల్లో ఎక్కువ మంది వెంటిలేటర్ ద్వారా చికిత్స పొందుతున్న వారని, ఊపిరాడకపోవడమే వారి మరణానికి ప్రధాన కారణమని వైద్యులు తెలిపారు. డయాలసిస్ విభాగంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడమే ప్రమాదానికి దారితీసి ఉంటుందని అధికారులు ప్రాథమిక అంచనాకొచ్చారు. భువనేశ్వర్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, ధర్మేంద్ర ప్రధాన్తో ఫోన్లో మాట్లాడి బాధితుల్ని ఆదుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. క్షతగాత్రులు చికిత్స పొందుతున్న క్యాపిటల్ ఆస్పత్రిని సందర్శించిన ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వారి వైద్య ఖర్చుల్ని ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. And I've ordered an RDC inquiry into this whole matter. అగ్ని ప్రమాద బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న ప్రాంగణంలోనే నూతన సచివాలయాన్ని నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. పచ్చదనం పరిఢవిల్లేలా నిర్మాణం ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. తొలుత ప్రతిపాదించినట్లుగా భారీ నిర్మాణం అవసరం లేదన్న ఆయన సూచనల మేరకు అధికారులు ఓ నివేదిక రూపొందించారు. సచివాలయ నమూనా రూపకల్పన చేస్తున్న ముంబై వాసి హఫీజ్ కాంట్రాక్టర్కు ఆ ప్రతిని పంపారు. ఈ నెలాఖరు నాటికి నూతన సచివాలయ భవన నమూనాలు సిద్ధమవుతాయని తెలుస్తోంది.
తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణానికి సన్నాహాలు జోరందుకున్నాయి. ఆంధ్రప్రదేశ్కు చెందిన అత్యధిక విభాగాలు అమరావతికి తరలి వెళ్లినందున కసరత్తు ఊపందుకుంది. ఇప్పుడున్న స్థలంలోనే కొత్త భవన సముదాయం నిర్మించాలని నిర్ణయించిన తెలంగాణ సర్కార్ సచివాలయ విస్తీర్ణాన్ని నిర్ధారించేందుకు తొలుత సర్వే చేయనుంది. వాస్తుపరమైన దిద్దుబాటు తర్వాత ఎంత విస్తీర్ణం అందుబాటులో ఉండేది తేలాక నూతన భవన సముదాయం ప్రణాళిక రూపొందించనున్నారు. ప్రస్తుతం ఉన్న సచివాలయం 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండగా నూతన సముదాయాలను 8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలని అధికారులు భావించారు. అంత అవసరం లేదని 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సకల హంగులతో నిర్మాణాలు చేపట్టి పచ్చదనం ఎక్కువ ఉండేలా చూడాలని సీఎం కేసీఆర్ సూచించారు. వాస్తు లోపాలను సవరించేందుకు తెలుగుతల్లి వంతెన వైపు మింట్ కంపౌండ్ నుంచి సచివాలయ పెట్రోల్ బంక్ వరకు కొంత విస్తీర్ణాన్ని రహదారి కోసం వదిలిపెట్టనున్నారు. మొత్తం సుమారు 22 ఎకరాలు మిగులుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 2 నుంచి 3 ఎకరాల విస్తీర్ణంలో భవన నిర్మాణాలు చేపట్టనున్నారు. మరోవైపు సచివాలయంలోని మంత్రిత్వ శాఖలను తరలించే అంశాన్ని సాధారణ పరిపాలన విభాగానికి అప్పగించారు. సచివాలయం సమీపంలో ఉన్న బూర్గుల రామకృష్ణారావు భవన్లోని 9వ అంతస్తులోకి సీఎం కార్యాలయాన్ని తరలించారు. ఆయా శాఖల కార్యదర్శుల కార్యాలయాల్లోకే మంత్రుల పేషీలను మార్చాలని నిర్ణయించారు. ఆదర్శనగర్లోని ఎమ్మెల్యే నివాస ప్రాంగణంలో పార్కింగ్కు ఏర్పాట్లు చేస్తున్నారు. బీఆర్కే భవన్లోని కార్యాలయాలు గగన్ విహార్, గృహకల్ప సముదాయాలకు మార్చనున్నారు. మరోవైపు నూతన సచివాలయంపై సమీక్షించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. తర్వాత హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్తో సమావేశమైన ఆయన హైకోర్టు భవనాలపై చర్చించారు. కొత్త సచివాలయ శంకుస్థాపన తేదీ ఖరారయ్యాక ఇప్పుడున్న కార్యాలయాలను 4 రోజుల వ్యవధిలో అందుబాటులో ఉన్న భవనాల్లోకి తరలించనున్నారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కార్యాలయాల్లో సింహభాగం అమరావతికి తరలించగా హైకోర్టు, రాజ్భవన్ సహా ఉమ్మడిగా ఉన్న విభాగాలకు చెందిన కొన్ని కార్యాలయాల కోసం 80,000 నుంచి 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఓ భవనాన్ని కేటాయిస్తే సరిపోతుందని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేసీఆర్ స్వయంగా చెప్పనున్నారు. ఆ తర్వాత సచివాలయంలోని కార్యాలయాలను ఖాళీ చేయించనున్నారు. త్వరలోనే నూతన సచివాలయ నిర్మాణ పనులు చేపడతామని గవర్నర్ను కలిసిన సందర్భంగా వివరించిన కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ సచివాలయం పరిధిలో ఉన్న భవనాలను తెలంగాణకు అప్పగించేందుకు సహకరించాలని కోరారు. వార్షిక బడ్జెట్ నూతన స్వరూపంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రణాళికేతర వ్యయాలను కలుపుతూ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి బడ్జెట్ను రూపొందించేందుకు ఆర్థిక శాఖ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శి అధ్యక్షతన ఆ శాఖతో పాటు ప్రణాళిక, ఐటీ శాఖల అధికారులతో కమిటీ ఏర్పాటైంది. బడ్జెట్ మాన్యువల్కు సవరణ, ఆయా శాఖల నుంచి ప్రతిపాదనలు స్వీకరించేలా కొత్త నమూనాలు, ఉభయ సభలకు బడ్జెట్ సమర్పించే నమూనాలపై కమిటీ దృష్టి సారించాల్సి ఉంటుంది. ప్రణాళికేతర వ్యయాన్ని ఒకే పద్దు కిందకు తెచ్చేందుకు చేపట్టాల్సిన చర్యలు, రెవెన్యూ వ్యయాలకు సంబంధించి చేయాల్సిన మార్పులు చేర్పులను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. దళిత, గిరిజన ఉప ప్రణాళికకు అనుగుణంగా కేటాయింపులు, చేపట్టాల్సిన సవరణలను సూచించాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో తెలంగాణ రాబడులో 21% వృద్ధి నమోదైంది. మొత్తం 22,500 కోట్ల రూపాయల రాబడులు వచ్చాయి. అమ్మకం పన్ను ద్వారా 16,400 కోట్ల సమకూరాయని, నిరుటితో పోలిస్తే 14% వృద్ధి నమోదైందని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు 39% వృద్ధితో 2,050 కోట్లు, ఎక్సైజ్ శాఖకు 55% వృద్ధితో 2,500 కోట్ల ఆదాయం వచ్చింది. మోటారు వాహనాల పన్నులో 20% వృద్ధితో 1,300 కోట్లు ఖజానాకొచ్చాయి. వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశంలోనే అత్యధికంగా ఖర్చు చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఇప్పటి వరకు నీటిపారుదల శాఖ 8,500 కోట్లు, మిషన్ భగీరథ, రహదారులకు పంచాయతీరాజ్ శాఖ ద్వారా 3,400 కోట్లు ఖర్చు చేశారు. కేవలం అభివృద్ధి కార్యక్రమాలకు 15,000 కోట్లు ఖర్చు చేశారు. ప్రధాన సంక్షేమ కార్యక్రమాలైన కళ్యాణ లక్ష్మి, ఆసరా పింఛన్లు, విద్యుత్, బియ్యం రాయితీలకు పూర్తిగా నిధులు సమకూర్చినట్లు తెలంగాణ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రెవెన్యూ, వ్యవసాయ సంబంధిత అంశాలపై చర్చే ప్రధాన ఎజెండాగా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఇవాళ సమావేశం కానుంది. రైతులకు నష్టం కలిగించే నకిలీ విత్తనాల నిరోధానికి చట్టాన్ని కఠినతరం చేసేలా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రెవెన్యూ రికార్డుల్లో చుక్కలు ఉన్న భూములపై రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపైన కీలకంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఇవాళ విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో సమావేశం కానుంది. గుంటూరు జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల వల్ల రైతులు నష్టపోయిన తీరును ఈటీవీ ఈనాడు వెలుగులోకి తెచ్చిన అంశంపై గతంలోనే స్పందించి బాధితులకు అండగా నిలవటం సహా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించిన ముఖ్యమంత్రి ఇదే అంశంపై మంత్రివర్గ సమావేశంలో కీలకంగా చర్చించనున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సందర్భాలు పునరావృతం కాకుండా చట్టాన్ని కఠినతరం చేసేలా మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అలాగే భూ వినియోగ మార్పిడికి నాలా అనుమతులను సులభతరం చేయడం, మౌలిక వసతుల అభివృద్ధి చట్టానికి సవరణలు మంత్రివర్గం ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు రైతులకు చుక్కలు చూపిస్తున్న చుక్కల భూముల సమస్యను తీర్చే దిశగా మంత్రివర్గంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఎవరి ఆధీనంలో ఉంటే వాళ్లకే ఆ భూమిని దఖలుపరచడం లేదా క్రమబద్ధీకరించాలని ఏపీ సర్కార్ యోచిస్తోంది. వివాదాస్పదంగా మారిన చుక్కల భూముల వ్యవహారాన్ని ఓ కొలిక్కి తీసుకొచ్చేందుకు ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. రీసెటిల్మెంట్ రిజిస్టర్, డైగ్లాడ్ రిజిస్టర్లో భూ యజమాని పేరు స్థానంలో చుక్క ఉన్న సర్వే నెంబర్లపై లావాదేవీలకు ఆస్కారం ఉండదు. చుక్కలు ఉన్న భూములు ప్రభుత్వానికి సంబంధించినవే అని, వాటిపై ప్రస్తుతం సాగు చేసుకుంటున్న వారికి ఎలాంటి హక్కులు లేవని రెవెన్యూ శాఖ చెబుతోంది. అలాంటి వాటిని భూసేకరణలో తీసుకున్నా ఎలాంటి పరిహారం ఇవ్వటం లేదు. ఈ తరహాలో చుక్కలున్న భూముల విస్తీర్ణం 40 లక్షల ఎకరాలుందని సాధారణ పరిపాలన శాఖ వర్గాలు తెలిపాయి. చుక్కలున్న భూముల్ని అవసరాలకు అమ్ముకునే వీల్లేక రైతులు ఇబ్బంది పడుతుండగా ఇందుకు సంబంధించి కేసులు న్యాయస్థానంలో నడుస్తున్నాయి. 1954కి ముందే ఉన్న సర్వే నెంబర్పై లావాదేవీలు మొదలై క్రమంగా చేతులు మారిన భూములను ప్రస్తుతం ఎవరి అనుభవంలో ఉంటే వారికి దఖలుపరచాలని అధికారులు నిర్ణయించారు. వీటి లావాదేవీలకు అనుమతించేలా మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. మంత్రివర్గ సమావేశానికి ముందు మంత్రులు, పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. నవంబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న జనచైతన్య యాత్రలు, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగాభివృద్ధిని పరుగులు పెట్టించే దిశగా తెలుగుదేశం సర్కారు ఆ మరో ప్రయోగానికి తెరతీసింది. ఆ రంగంలో పెట్టుబడుల్ని మరింత ఎక్కువగా ఆకర్షించేందుకు వికేంద్రీకరణ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. పరిమిత స్థాయి పర్యాటక ప్రాజెక్టులకు స్థానికంగానే అనుమతులిచ్చేలా జిల్లా, నగర పర్యాటక మండళ్లను ఏర్పాటు చేసి వాటికి ప్రత్యేక అధికారాలు కల్పించింది. అమరావతి, విశాఖ, రాజమండ్రి, తిరుపతి నగరాలకు పర్యాటక మండళ్లను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తెలుగుదేశం సర్కారు 2022 నాటికి దేశ పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్ను 3వ స్థానానికి చేర్చడమే లక్ష్యంగా ఆయా మండళ్లు పనిచేయాలని నిర్దేశించింది. 2.5 ఎకరాలలోపు విస్తీర్ణం లేదా ఏడాదికి 5 కోట్ల రూపాయల కన్నా తక్కువ అద్దె వచ్చే ప్రభుత్వ భూముల్ని పర్యాటక ప్రాజెక్టులకు లీజుకివ్వడంపై జిల్లా, నగర మండళ్లు నిర్ణయం తీసుకునే వెసులుబాటును కల్పించింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టే ప్రాజెక్టుల అమలు, పర్యవేక్షణ బాధ్యతల్ని ఆయా మండళ్లకు అప్పగించింది. సమీపంలోనే ప్రభుత్వ ఆసుపత్రి ఉన్న వైద్యులుండారు. వైద్యులున్న చోట సిబ్బంది కనిపించారు. వైద్యులు, సిబ్బంది ఉన్నా వసతులలేమి వేధిస్తుంది. కారణాలేమైనా నిరుపేద మహిళలు ప్రసవం కోసం ప్రత్యక్ష నరకం అనుభవించాల్సి వస్తోంది. కింది స్థాయి దవాఖానాల్లో సరైన వసతులు లేక పెద్దాసుపత్రులకు పయనమవుతున్న మహిళలకు తిప్పలు తప్పడం లేదు. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా పడకలు లేక చంటి పిల్లలతో కటిక నేల మీదే నిద్రపోవాల్సిన దుస్థితి దాపురించింది. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల సర్కారీ ఆసుపత్రుల్లోని ప్రసూతి విభాగాల్లో దయనీయ స్థితి నెలకొంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో కాన్పు చేయించుకునే స్తోమత లేక ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న మహిళలు అక్కడ వసతులలేమితో ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు. ప్రసవం కోసం వచ్చిన గర్భిణీ స్త్రీలు కటిక నేలపైనే నిద్రిస్తున్న ఈ దయనీయ స్థితి నల్గొండ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో కనిపించింది. నల్గొండతో పాటు మిర్యాలగూడ, హాలియా, నకిరేకల్, చిట్యాల వంటి ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి వైద్యుల కోసం నిరీక్షిస్తుంటారు. పొరుగు జిల్లాలు, రాష్ట్రాల మహిళలు నిత్యం 100 నుంచి 150 మంది వరకు ప్రసూతి గది వద్ద ప్రసవాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎంతమంది వచ్చినా నల్గొండ జిల్లా ఆసుపత్రిలో గరిష్టంగా రోజుకు 15 నుంచి 20 కంటే ఎక్కువ ప్రసవాలు చేయలేని పరిస్థితి. నెలలు నిండిన వీరందరికీ ప్రసవాలు జరగాలంటే రోజుల తరబడి ఆసుపత్రి పరిసరాల్లోనే పడిగాపులు కాయాల్సిన దయనీయ స్థితి. వెళ్ళి ఇక్కడ ప్రైవేట్గా నల్గొండ అక్కడ మిర్యాలగూడ అని చూపించుకున్నాను సార్. మళ్ళీ ఇక్కడ వచ్చావు, ఇక్కడ మంచి చూస్తారని వచ్చాను సార్. బెడ్ ఇవ్వలేదు సార్, ఇక్కడే ఉంటున్నాను సార్. కిందనే సార్, కిందనే బయట షెడ్ ఉంది. 2 days 3 days అవుతుంది. ఇక్కడనే రేకుల షెడ్లోనే ఉంటున్నాం.
ఒక్కసారి 2 సార్లు ప్రైవేట్గా చూయించుకున్నా, ఇంకా చూయించుకోలే డబ్బులు లేక. చెప్పలే. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవించిన మహిళలు నరక యాతన అనుభవిస్తున్నారు. చంటి పిల్లలతో బాలింతల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. సరిపడా పడకలు లేక ఆసుపత్రి వరండాల్లో నేల మీదే సర్దుకుపోతున్నారు. కింద బాటలతో వాళ్ళందరూ తొక్కుట పోతున్నారు. చెప్తే ఎవరు వింటలేరు. పాపలు ఏడుస్తున్నారు. ఇబ్బంది అవుతుంది. కింద కూర్చొని లేవడానికి ఇబ్బంది అవుతుంది. బెట్లు అడిగితే లేవన్నారు. ఎట్లుండాలంటే ఇంటికి వెళ్ళిపోరే అన్నారు. మంచిగా లేవు బాత్రూమ్లు. మంచాలు దొరకలే అని కింద పండుకో, ఫ్యాన్ లేదు, ఉబ్బొచ్చింది, మంచినీళ్ళ బయట నుంచి తెచ్చుకో. మధ్యాహ్నం 3కి డెలివరీ అయ్యా. నైట్ 8కి 9కి తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టారు. ఆ రోజు నుంచి ఏమీ బెడ్ లేదు. ఇక్కడే పడుకుంటున్నా. బాబుని కింద పడుకోబెడుతున్నా. ఇక్కడ పడుకోవాలంటే చాలా ఇబ్బంది ఉంది, జారిపోతుంది. ఇంజెక్షన్ చేశారు గ్లూకోజ్ బాటిల్, అది దానికి తగిలి నొప్పిలేసి చెయ్యి బాగా వాపు వచ్చింది. సూర్యాపేట ప్రాంతీయ ఆసుపత్రిలో 4 గైనకాలజిస్టులుండాల్సిన చోట ఒక్కరితోనే వెళ్లదీస్తున్నారు. 2 పిల్లల వైద్యులను నియమించాల్సి ఉండగా ఒక్కరితో నెట్టుకొస్తున్నారు. నిత్యం 100 నుంచి 150 మంది గర్భిణీలు వస్తుండగా నెల మొత్తం మీద 150 ప్రసవాలు కూడా జరగడం లేదు. తెలంగాణలోని చాలా ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సులు, ఇతర మానవ వనరుల కొరత వేధిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 114 సామాజిక ఆరోగ్య కేంద్రాలుండగా 38 ఆసుపత్రుల్లోనే నెలకు 20కి పైగా కాన్పులు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 222 పట్టణ ఆరోగ్య కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. డిసెంబర్ నాటికి 100 పురపాలక సంఘాల్లో 1000 జనరిక్ మందుల దుకాణాలు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. వెలగపూడిలోని సచివాలయంలో ఆరోగ్య శాఖ అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించిన ఆయన రాష్ట్రంలో ప్రజలందరికీ వైద్య బీమా కల్పిస్తామని వెల్లడించారు. చిన్నపిల్లలు, మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని స్పష్టం చేశారు. ఉద్యాన పంటల సాగుకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తోన్న రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. సూక్ష్మ సేద్యం కింద ఇస్తోన్న రాయితీల కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయని, రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గున్గల్ గ్రామంలో కూరగాయల పంట కాలనీపై రైతు అవగాహన సదస్సును రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించిన సందర్భంగా చెప్పారు. రానున్న రోజుల్లో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నట్లు పోచారం తెలిపారు. ప్రకృతి విపత్తుల కారణంగా జరిగిన పంట నష్టాన్ని ఖచ్చితంగా అంచనా వేసి రైతుల్ని పూర్తి స్థాయిలో ఆదుకునే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ఉపగ్రహం ద్వారా పంట నష్టాన్ని అంచనా వేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఉపగ్రహ అనుసంధాన సాంకేతికతను అందించేందుకు ఫిలిప్పీన్స్లోని అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ IRRI ముందుకు రాగా తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో సచివాలయంలో సమావేశమైన IRRI ఆర్థిక సంచాలకుడు సమరేండు మెహంతి ఈ అంశంపై విస్తృతంగా చర్చించారు. కొత్త సాంకేతికత సాయంతో ప్రతి 12 రోజులకోసారి ఉపగ్రహ చిత్రాలను తీసి తెలంగాణలో వరి పంట పెరుగుదల సహా ఇతర వివరాలు తెలుసుకోవచ్చు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఏ ప్రాంతంలో ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో దెబ్బతిన్నాయో ఖచ్చితంగా అంచనా వేయొచ్చు. ఆ నివేదికల ఆధారంగా బీమా సంస్థలు సకాలంలో రైతులకు పరిహారం ఇచ్చేందుకు ఆస్కారం ఉంటుందని తెరాస సర్కారు భావిస్తోంది. చరిత్రలో తొలిసారిగా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తికి సర్వోన్నత న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. కేరళలో సంచలనం సృష్టించిన సౌమ్య అత్యాచారం కేసు తీర్పులో ప్రాథమిక లోపాలున్నాయన్న జస్టిస్ మార్కండేయ కడ్జు కోర్టుకు వచ్చి ఆ అంశంపై వాదించాలని సూచించింది. 2011లో సౌమ్య అనే యువతిపై అత్యాచారానికి ఒడిగట్టిన కేసులో దోషి గోవిందచామికి పడిన మరణశిక్షను యావజ్జీవ ఖైదుగా మార్చుతూ సెప్టెంబర్ 15న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పులో లోపాలున్నాయని ఫేస్బుక్లో పేర్కొన్న జస్టిస్ కడ్జు ఆ తీర్పును సమీక్షించాల్సి ఉందన్నారు. శిక్ష తగ్గింపుపై కేరళ ప్రభుత్వం సౌమ్య తల్లి దాఖలు చేసిన వ్యాజ్యాలపై విచారణ సందర్భంగా జస్టిస్ కడ్జు వ్యాఖ్యల్ని సుప్రీంకోర్టు సుమోటోగా పరిగణించింది. నవంబర్ 11న స్వయంగా న్యాయస్థానానికి వచ్చి తీర్పులో లోపాలున్నాయన్న అంశంపై వాదనలు వినిపించాలని జస్టిస్ కడ్జుకు తాకీదులు ఇచ్చింది. అప్పటి వరకు కేరళ ప్రభుత్వం సౌమ్య తల్లి దాఖలు చేసిన వ్యాజ్యాల్ని పక్కన పెడుతున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. జస్టిస్ కడ్జుకు సమన్లపై స్పందించిన న్యాయ నిపుణులు చట్టానికి ఎవరూ అతీతులు కాదని, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తైన సాధారణ పౌరుడేనని వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ నేడు హిమాచల్ ప్రదేశ్లో పర్యటించనున్నారు. మొత్తం 1742 మెగావాట్ల సామర్థ్యమున్న 3 జల విద్యుత్పత్తి కేంద్రాల్ని జాతికి అంకితమివ్వనున్న ఆయన మండి, నహాన్లో జరిగే 2 బహిరంగ సభల్లో పాల్గొంటారు. వచ్చే ఏడాది హిమాచల్ ప్రదేశ్లో శాసనసభ ఎన్నికలు జరగనున్న వేళ మోదీ సభల్ని విజయవంతం చేసేందుకు భాజపా విస్తృత ప్రయత్నాలు చేస్తోంది. ప్రధాని పర్యటన దృష్ట్యా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
2017 ఏప్రిల్ నుంచి వస్తుసేవల పన్ను బిల్లును అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఆ విధి విధానాలకు తుదిరూపునివ్వడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా నేడు సమావేశం కానున్న జీఎస్టీ మండలి కీలకమైన వస్తుసేవల పన్ను రేటు సహా వివిధ అపరిష్కృత అంశాలపై చర్చించనుంది. జీఎస్టీ అమలైన తర్వాత నష్టపోయే రాష్ట్రాలకు చెల్లించాల్సిన పరిహారంపై కూడా ఇవాల్టి సమావేశంలో ప్రస్తావనకు రానుంది. దేశ పన్ను విధానంలో పెను మార్పులకు దారితీయనున్న జీఎస్టీ రేటుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నందున నేటి నుంచి 3 రోజులు జరిగే మండలి సమావేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 11 లక్షల మంది సేవా పన్ను చెల్లింపుదారులను తమ పరిధిలో నుంచి తొలగించే అంశాన్ని పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తుండగా జీఎస్టీ మండలి సమావేశాల్లో ఈ అంశంపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు. వచ్చే నెల నుంచి జరిగే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో జీఎస్టీ, సమీకృత జీఎస్టీ బిల్లులను ప్రవేశపెట్టాలని భావిస్తోన్న కేంద్రం అన్ని అపరిష్కృత అంశాలను తాజా సమావేశాల్లోనే పరిష్కరించుకోవాలని భావిస్తోంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.